ఇందాక చాలా కష్టాలుండినాయి. శివప్రసాద్‌గా ఉన్నప్పుడు పళనిస్వామిగా మార్చిన తర్వాత నా లైఫ్ మారింది అన్నట్టుగా చెప్పారు. ఆ అనుభూతి గురించి చెప్పాలంటే? శివప్రసాద్‌గా నేను ఒక రకంగా చెప్పాలంటే జీవసమాధి అయిపోయాను. అదేంటి గురుగారు అంత పెద్ద అదంతే, నా జీవితం అదంతే. శివప్రసాద్‌గా నేను జీవసమాధి అయిపోయానండి. కాబట్టి నేను నా కులదైవం పేరు పెట్టుకొని ఆ ఛానెల్‌లో నేను వెళ్ళిపోతున్నా. ఆ విధంగా పళనిస్వామిగా నేను ఇంతమందికి చేరువైనప్పుడు అది నాకు భాగ్యమే కదండీ! మహద్భాగ్యం. కదండీ! కాబట్టి నా జీవితం మళ్ళీ అక్కడి నుంచే నాకు తిరిగి ప్రారంభమైంది. కాబట్టి ఏంటంటే నాకు ఊరట. ఓహ్! పళనిస్వామిగా నేను ఇంతమందికి చేరువయ్యాను. కానీ ఇదే కొనసాగించు, ఈ విధంగానే నడిపించు అని చెప్పి ఆ విధంగా వెళ్ళిపోతున్నాననమాట. ఇది నాకు సంతృప్తి. గురుగారు మీ బాల్యం గురించి చాలా మందికి తెలీదు. మీరు తమిళ్ చాలా ఎక్కువ చక్కగా మాట్లాడతారు. కన్నడ కూడా మాట్లాడతారేమో తెలీదు మాకు. మీ బాల్యం గురించి, మీ చదివిన చదువుల గురించి తల్లిదండ్రులు దైవంతో సమానము అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి కంప్లీట్ మీ గురించి చెప్పాలి అని అంటే దయచేసి క్లుప్తంగా పంచుకోండి. చాలా మందికి తెలీదు. ఈవెన్ నేను కూడా ట్రై చేశాను. ఎక్కడా లేదు. సో మీ నోటి నుంచి వినడం కూడా అదొక భాగ్యమే. సరే, ప్రయత్నిస్తాను. అయితే మీరు ఇప్పుడు మాట అన్నారు, మీరు తమిళం బాగా మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారని. ఏమీ రాదండి, ఏదో మాట్లాడతాను. నిష్ణాతుడినైతే కాను. ఏదో జరుగుబాటు జరగడం కోసం మాట్లాడతాను. ఒక దశలో నేను నా చిన్నతనంలో మా అమ్మగారు నాకు తెలుగు బాగా నేర్చుకుంటున్న తరుణంలో మా అమ్మగారి దగ్గర అనేవాడిని, అమ్మ తెలుగు బాగా మాట్లాడుతున్నాను కదా అని అనేవాడిని. మా అమ్మగారు కాస్త నన్ను ఏదో ముద్దుగా మూతి మీద ఒకటి కొట్టి, ఒరే నాన్న, నువ్వు తెలుగు మాట్లాడడం అంటే అనర్గళంగా మాట్లాడడం కాదు. నువ్వు మాట్లాడే 100 మాటల్లో అవతల వాళ్ళకి నువ్వు కూర్చున్నప్పుడు అవతల వాళ్ళకి ఇంత కూడా నీ మాట వాళ్ళకి మనస్తాపం కలిగించకుండా ఉంటే నీకు భాష మీద పట్టున్నట్టు. వాహ్! అలా మాట్లాడగలవా? అప్పుడు చెప్పు నాకు. మాటలో తప్పొచ్చినా పర్వాలేదు కానీ మనస్తాపం కలిగించకూడదు నాన్న మహాతల్లి. అని మా అలా అమ్మ అనేవారు నేర్పించడం నాకు. అనేది కూడా కాబట్టి నేను ఆ విషయంలో ఇంకా నాకు తెలుగు కూడా రాదేమో అని అనుకుంటాను. ఏమో నేను ఎవరినైనా నొప్పిస్తున్నానేమో, నాకేం తెలుసు? నా మాటల్లో నేను ఎవరినైనా నొప్పిస్తున్నానేమో, ఇంకా అయితే తెలుగు బాగా నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటాను. అందుకని ఏంటంటే ఏ భాష ఏదో జరుగుబాటు జరగడం కోసం భాషే తప్ప పట్టు ఏం కాదండి. ఎలా సాగేది సార్? మీ బాల్యం ఎలా ప్రారంభమైంది? నా బాల్యం అంతా కూడా అంటే మా నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. నాకు ఊహ తెలుస్తున్న సమయంలో మా నాన్నగారు చనిపోయారు. అయ్యో! తర్వాత ఎలా సార్? హ్మ్. ఎలా? ఏ వయసు అప్పుడు మీది? నాకు 7 ఏడేళ్ల వయసులో? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసులో నాన్నగారు ఇదైపోయారు. ఆ తర్వాత ఏంటంటే తర్వాత అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. 3 అక్కలు చనిపోయారు. ఇంకా పాపం పెద్దన్న గారు మమ్మల్ని సాకారు. మా పెద్దన్న గారు పాపం ఆయన సాకాడు. రెండో అన్నగారిని మా నాన్నగారు స్నేహితులు ఒక ఆయన విశాఖపట్నం తీసుకెళ్ళిపోయి వాడికి అక్కడ బ్రతుకు తెరువు ఇచ్చారనమాట. వాళ్ళు చదివి చెప్పి అంటే మా వృత్తి కుల వృత్తి పితృకార్యాలు చేసేటటువంటి వృత్తి. రాణి వెంకటేశ్వర్లు గారు అని చెప్పి వాళ్ళు మా అన్నయ్యకి విశాఖపట్నంలో వాళ్ళు ఇచ్చారు. మా పెద్దన్నయ్యకి ఊళ్ళో వాళ్ళు జోగయ్య తాతయ్య గారు అని చెప్పి మా వాళ్ళే అవుతారు. మా పెద్దన్నయ్య గారికి కాస్త చదువు చెప్పి మా పెద్దన్నయ్య చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి హ్మ్. పాపం ఏదో వచ్చిన దాంతో జాగ్రత్తగా చూసి మమ్మల్ని అందరినీ చూశాడు మా అన్నయ్య గారు. మా పెద్దన్న గారు చూశారు. తర్వాత మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయిన తర్వాత మా వదిన గారు మమ్మల్ని తల్లిలా ఆదుకుందనమాట ఆవిడ. హ్మ్. మమ్మల్ని అందరినీ చూసి ఈ కుటుంబాన్ని అంతా ఒక తీర్చిదిద్ది చేసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకా తల్లిగారు కూడా వెళ్ళిపోయారు. అయ్యో! మా తల్లిగారు కొంతకాలం అప్పుడే వయసు సార్ మీది? నాకు 27 అబ్బా! వయసు. ఎందుకంటే ఊహ తెలియని ఊహ అప్పుడప్పుడే తెలుస్తున్న వయసులో తండ్రి గారు పోయారు. ఇంక నేను రూపాయి తెచ్చుకొని పోషించి తల్లిని చూసుకుందాన్న వయసులో తల్లి పోయింది. ఈ వయసులో కొడుకుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అబ్బా! జీవితంలో బాగుపడిందే లేదు. కొడుకు పోయారా మీకు? నాకు రెండో అబ్బాయి కాలం చేశాడు. ఎన్ని రోజులవుతుంది గురుగారు? 6 సంవత్సరాలు. కరోనా ఇంకొక 5 మాసాల్లో వస్తుందనగా. ఎలా జరిగింది గురుగారు? లుకేమియా వచ్చి పిల్లాడు వేదం చదువుకుంటున్న పిల్లాడు. లుకేమియా వచ్చి పిల్లాడు ఇదైపోయాడు. అది అంటే అంటూ ఉంటారు చూసారా? అంటే పైకి డాంబికంగా బ్రతకకపోతే మనుగడ ఉండదండి. ఇక జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. సొంత ఇల్లు ఉన్నది మాత్రం గోడ పీక్కు తినం. అవును. కాబట్టి ప్రతి ఇంట్లోని ప్రతి వాళ్ళకి ఏవో ఒక చికాకులు, ఏదో ఒక బాధలు ఉంటూ ఉంటాయి. కానీ కాలం నేర్పిన పాఠం ఏంటంటే, కాలం ఏ దెబ్బ కొట్టినా, ఏది చేసినా నువ్వు మొండిగా ఎదిరించి బతికి వెడితే తప్ప తెల్లారితే సూర్యోదయాన్ని చూడలేమండి. ఎవరు లేపరండి. వాళ్ళంతా వాళ్ళు లేవాల్సిందే.
కాబట్టి కాలం చెప్పి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇంకా పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు. ఈ సమయంలో ఇంకా నేను ఇంకా పిల్లల చెంతన బతుకుతాం అనుకుంటే భగవంతుడు అది కూడా లేకుండా చేసేసాడు. అయ్యో! నేను నమ్మిన దైవమే నాకు ఈ శిక్ష వేశాడు. నాకు ఈ శిక్ష వేశాడు కాబట్టి దేవుడు లేడనుకోవాలా? నా ప్రారబ్ధ కర్మని ఎవడేం చేస్తాడండి? హ్మ్. నా ప్రారబ్ధ కర్మని ఇప్పుడు కృష్ణుడు పాండవుల పక్షాన్నే ఉన్నాడు. కృష్ణుడు పక్కనే ఉన్నంత మాత్రాన పాండవుల కష్టాలు తొలగాయా? జరగాల్సింది. కదండి. శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతే దశరథుడు చచ్చిపోతాడని శ్రీరామచంద్ర స్వామికి తెలియదా? ఇవన్నీ ఏంటంటే అది విధి అండి. విధికి మనం ఏం దిగొచ్చామా? చాలామంది తల్లులు చిన్నతనంలో భార్య పోవటం, ఒంటరిగా ఇల్లుని నడిపించటం, సంసారాన్ని లాగటం. మీరు 7 ఏళ్ల బాబు అని అన్నారు. అన్నయ్య మహా అంటే ఓ 9, 10 ఏళ్ళు ఉండొచ్చేమో. కానీ తల్లి ఒంటరిగా లాగిన ఆ తల్లి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పాపం మా అమ్మగారు చాలా ఇదిగా లాగారండి. మా అమ్మగారు మా నాన్నగారు పోయిన నెల రోజులకి మా అమ్మగారు కాలు విరిగిపోవటం, బా! కుటుంబం గడవడం కష్టంగా ఉన్న సమయంలో నేను కొంచెం మా అన్నగారి చేతికి అందొచ్చి వచ్చేంత వరకు కూడా నేను పూటకోళ్ళు చేసుకునేవాడిని. ఒకళ్ళ ఒకరోజు, ఒకళ్ళ ఇంట్లో ఒకరోజు హ్మ్. మనం అడుక్కుని చేసుకుని, పూటకోళ్ళకి చేసుకుని, తర్వాత ఎండాకాలంలో మనకి చల్ల పోస్తారు కదా! మజ్జిగలు పోస్తారు కదా! హ్మ్. అందరూ సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే వెళ్ళి సాధువుల దగ్గరికి వెళ్ళి మజ్జిగ తీసుకుని, దాన్ని గంజిలో కలుపుకొని, అలా తాగడం, చేయడం. ఆ ఉన్నదాంతోనే జాగ్రత్తగా మా అమ్మగారు చాలా నైపుణ్యంగా చేసేవారు. ఎందుకంటే మా అన్నగారు స్వయం పాకం తీసుకుని వచ్చేవారనమాట. కానీ అక్కడ మేము ఇంతమంది తినాలి. అందరికీ కడుపు నిండాలి. ఆకలిగా ఉంటాం. అందులో మా అమ్మగారు ఏం చేశారు చాకచక్యంగా కొంచెం కారం తగిలించేవారనమాట. హ్మ్. కొంచెం కారం తగిలిస్తే నోరు మంట కొద్దిగా ఎక్కువ తినం కదా! నీళ్ళు ఎక్కువ తాగేస్తాం కదా! ఆ విధంగా పిల్లల కడుపు నింపుతుంది. కొంచెం అన్నంతో పాటు కొంచెం నీళ్ళు కూడా తాగేస్తే తొందరగా కడుపు నిండిపోతుందని మా అమ్మగారు అలా నైపుణ్యంగా నేర్చేవారనమాట. అది. ఏ సరుకు పడేసేది కాదు మా అమ్మ. ఏ సరుకు పడేయకుండా ఉన్నదాంతోనే ఆవిడ చేసి ఆ పూట ఆ తినే తిండిలో రాజరికాన్ని చూపించేవారు మా అమ్మగారు. తల్లి నైపుణ్యత అండి. అది తల్లి నైపుణ్యత. కాలాల పాఠాలే నేర్పుతాయండి. కాలాల పాఠాలే నేర్పుతాయి. ఎందుకంటే మీరు ఇందాక నా మాట అన్నారు, మీ జీవితం గురించి చెప్పండి అని. నా జీవితం గురించి ఏం లేదమ్మా. ఎందుకంటే మనం ఈ ప్రపంచం చుట్టూ 3 వంతుల నీళ్ళు, 1 వంతు భూమి. నా ప్రపంచం 4 వంతుల నీళ్ళే. పైకి గంభీకారంగా, డాంబికంగా బతుకుతున్నా. నా హృదయంలో, నా జీవితంలో కూడా పైకి చెప్పుకోలేని ఎన్నో అలజడులున్నాయి. చిత్రవధలున్నాయి. మానసిక క్షోభలున్నాయి. చిత్రవధ అనుభవిస్తున్న మా పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత మాకున్న చిత్రవధ ఇంత అంతా కాదు. హ్మ్. ఈ చిత్రవధలోంచి కొంచెం నేను మేలుకున్నానంటే నా అభిమానులకి నేను బతికున్నంత కాలం రుణపడి ఉంటానండి. అభిమానులు పలకరించారండి. పేరు పేరున ఈ రోజున ఈ సమక్షంలో చెప్తున్నాను. మన సిగ్నేచర్ స్టూడియో సమక్షంలో చెప్తున్నాను. పేరు పేరున నేను ఎప్పుడైతే టిక్ టాక్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు నా మానసిక స్థితి లేదు. ఇప్పటికీ లేదు. కానీ నా అభిమానుల పలకరింపు, వాళ్ళు ఆదరణ, ఆదరణ. ఈ రోజున వాళ్ళ పలకరింపు నన్ను కొంచెం నాకంటే వీళ్ళు ఉన్నారుగా, నన్ను పలకరిస్తున్నారుగా. తాతయ్య అంటారు, బాబాయ్ అంటారు, పెదనాన్న అంటారు, అన్నయ్య అంటారు, మావయ్య అంటారు, నాన్న అంటారు. అలా ఇంతమంది బలగాన్ని ఇచ్చి వాళ్ళ ప్రేమతో నేను ఇదవుతున్నాను. మీరు చెప్తే నమ్మరు. నేను కంటి నిండా పడుకుని దాదాపు 18 ఏళ్ళయింది. అయ్య బాబోయ్! పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు దగ్గర లేరే, పిల్లల ముగ్గురిని పాఠశాలలో వేసేసానే, పిల్లలు దగ్గర లేరే, ఈ చెల్లో పాపం వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా ఉన్నారో, ఏమిటో అని కొంతకాలం నిద్ర పట్ల. మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నిద్ర లేదు. మా అబ్బాయి వెళ్ళిపోయాక అసలు నిద్ర లేదు నాకు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాక. దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండేది. కానీ వాడిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటికీ చచ్చిపోవాలనే ఉంటుందండి. అయ్యో! బతకాలని ఉండదండి. ఎందుకంటే ఇది చిత్రవధ కింద ఉంది నాకు. ప్రతిరోజు నాకు చిత్రవధే. మానసిక క్షోభను అనుభవిస్తూ బతుకుతున్నానన్నమాట. భగవంతుడు ఈ ఫలాన్ని తీసుకుపోయాడు. అంటే భగవంతుడికి నేనంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే నాకు ఏడుపును వరంగా ఇచ్చాడు నాకు. నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఆ ఏడుపు నాకు వరంగా ఇచ్చి తను వెళ్ళిపోయాడనమాట. కానీ ఏడుస్తూ బతకలేం కదండి. జీవితాన్ని గడపాలి కదా. మా పిల్లాడు లేకపోవడం రాత్రి నాకు నిద్ర పట్టదండి ఇప్పటికీ. డాక్టర్ గారు నిద్ర మాత్రలు ఇచ్చారు. పవర్ సరిపట్ల.
చెప్పాను సిట్యుయేషన్, నాకు ఇలా లేదండి, నాకు ఇలా ఉంది పరిస్థితి అంటే పాపం డాక్టర్ గారు నిద్ర మాత్రం ఇచ్చారు. తర్వాత వారన్నారు, లేదండి కొంచెం మీరు తగ్గించుకోండి, రేపు పొద్దున గబుక్కుని ఏమైనా అవసరమైనా మళ్ళీ జాగ్రత్త కావాలి కదా అని పాపం వారు ఎంతో నచ్చ చెప్పారు. కాబట్టి అప్పుడు ఏంటంటే నేను అలాగా కాలక్షేపం చేస్తాను. వీడియోలు చూసుకుని, అవి చూసుకుని, ఇవి చూసుకుని ఏదో కాలక్షేపం చేస్తాను. ఇప్పుడు నాకేంటంటేనండి, యథార్థం చెబుతున్నానమ్మా, ఈ పూట నాకు ఈ రాత్రి గడవాలి. అంత ఇదుందా బాధ? ఈ పూట నాకు రాత్రి గడవాలి, నాకు అంతే. ఒకప్పుడు సాయంత్రం అయిందంటే సంతోషంగా ఉండేది నాకు. ఆ చీకట్లో స్వామికి దీపాలు పెట్టి మొత్తం లైట్లన్నీ ఆర్పేసేసి ఆ దీపకాంతిలో నేను దేవుని చూస్తూ మురిసిపోవాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ స్వామి అలంకారాన్ని చూపించాలి. ఇప్పుడు నాకు రాత్రి చీకటి అయిపోతుందంటే భయం నాకు. అందుకే ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటాను నేను. ఆ వ్యాపకం పెట్టుకోకపోతే నాకేంటంటే ఆలోచనలు పోవటంలా ఏమొచ్చేస్తుందంటే నాకు బతకూడదు, చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన వచ్చేస్తుంది అనమాట. అయ్యో! అది వాయిదా వేయాలి. ఆ మాట రాకూడదు. వెనకాల భార్య పిల్లలు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఇది ఇలా చావకూడదు. కర్మ అనుభవించాలి. నేను అనుభవించకుండా తప్పించుకు తిరుగుతానంటే కుదరదు. అదో ప్రారంధ కర్మ. అవును. ఇది కాదు. కానీ మళ్ళీ నన్ను నేను తమాయించుకుంటూ ఈరోజు నేను ఎలా గడవాలి, పని కల్పించుకుంటా. ఎంతవరకు చేస్తానండి? 9 దాకా చేస్తాను, రాత్రి 10 దాకా చేస్తాను. ఓ చెమ్ముడు నీళ్ళు వేసుకుని ఇప్పుడు అన్నం తిన్న తర్వాత పడుకుంటాను కదండి, అప్పుడు మొదలవుతాయి మదనం అంతా. పిల్లలు పెంచినప్పటి నుంచి, వాళ్ళకి చేసినప్పటి నుంచి, చెందినప్పటి నుంచి వాళ్ళ మాటలు. ఎందుకంటే నాకు ఇప్పటికీ కూడానండి, మా పిల్లాడు ఆఖరి దశలో మా పిల్లాడికి ఇది అని తెలిసినప్పటి నుంచి వాడు నన్ను వేసిన ప్రశ్నలు అన్నీ కాదండి, నా దగ్గర సమాధానం లేని ప్రశ్న. ఏమడిగాడండి? అంటే బతకాలని ఉంటుంది కదండి. నాకు ఏంటి నాన్న, నేను ఎన్నాళ్ళు ఉండనా, నాకు ఇది లుకేమియానా అంటే ఏంటి నాన్న, వాడు సెల్లో నొక్కుని చూసుకునేవాడు లుకేమియా అంటే ఏమిటో అని. నాన్న ఇదిట నాన్న, ఈ లుకేమియా ఉన్నవాళ్ళు బతకరట, నేను చచ్చిపోతాంట అని పిల్లాడు అలా అంటుంటే ఈ గుండెలు పిండేసేవండి. వాడు ఆ అవస్థలో వాడు పడే అవస్థని నేను చూడలేకపోయామండి అన్నమాట. వాడు నన్ను అడిగే ప్రశ్నలు చెవులో మారిమోగిపోతున్నాయి నాకు. వాడి అవస్థ నా కళ్ళల్లో పిండేస్తోంది. చివరి దశలో కూడా వాడు ఒక పావు గంటలో ప్రాణం పోతుందనగా కూడా నన్ను ఓదార్చాడండి. అలాంటి బిడ్డ దొరుకుతాడండి నాకు. నన్ను ఓదార్చాడనమాట. ఇవన్నీ నాకేంటంటే నన్ను మనిషిని ఉండనివ్వట్లేదండి. ఇప్పుడు ఆ చెవిలో ఆ మాటలు ఆ చెవిలో పడిపోతున్నాయి. వాటిని తప్పించుకోవాలి నేను. ఆ దృశ్యం నా కళ్ళతో చూశాను నేను. అన్ని రోజుల పాటు వాడి పడే అవస్థ. నోట్లోంచి రక్తం వచ్చేసేది, అబ్బా! యూరిన్ నుంచి రక్తం వచ్చేసేది. అన్నం తినలేకపోయేవాడు, ఆకలి అనేవాడు. కొన్ని వేల మందికి అన్నం పెట్టాం నేను, నా శ్రీమతి, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి పేరు చెప్పుకుని. అయితే మనం పెట్టినది మన పాలు, మనం తినది మట్టి పాలు అంటారు కదా. నేను ఒకటే అడిగామండి దేవుడు, ఇంకేం అడిగామని కాదండి, ఏం అడిగామని కాదు, యథార్థం కదా. దేవా, నా కడుపు చల్లగా, నా పిల్లలు చల్లగా ఉండేలా చూడు, నాకు ఇంకేం వద్దు. పిల్లలు పచ్చగా ఉండి చల్లగా ఉండి చెట్టు కిందనే బతుకుతాను, నాకు కడుపును పుట్టిన పిల్లలు మాత్రం చల్లగా చూడు తండ్రి అని అనుకునేవాడు. దేవుడు అక్కడ కూడా కొట్టాడు. ఇంకెవరికి చెప్పుకోవాలండి నేను? ఎవరికి చెప్పుకోవాలి నేను? ఏమని అడగాలి? ప్రారంధ కర్మ. అవన్నీ నాకు పిల్లాడు అలా మాట్లాడుతుంటే నా గుండెలు ఇప్పటికీ పిండేస్తున్నాయండి. ఇప్పటికి పైకి ఇలా గంభీరంగా కనిపిస్తాను కానివ్వండి, గుండెలో బలం లేదండి. నన్ను నేను మొండిగా బతుకుతున్నాను అనమాట. ఈరోజు గడవాలి, ఈరోజు రాత్రి గడవాలండి. రాత్రి 9 అయిపోయిందంటే 10 అయిపోయిందంటే నాకున్న భయం పిచ్చెక్కిపోతుందండి, నాకు మెంటలెక్కిపోతుంది అనమాట. ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా. ఉదాహరణకు ఇప్పుడు మీరే ఉన్నారు, ఆ టైంలో మీరు నాతో గంట సేపు మాట్లాడారనుకోండి, పోలే ఇతను మాట్లాడుతున్నారు కదా, ఒక గంట సేపు. తర్వాత ఆ పిల్లాడు ఫోన్ చేశాడు అనుకోండి, ఈ పిల్లాడితో మాట్లాడిస్తే గంట, 12 అయిపోయిందా, 12, 1 గంట, 2, 5 తెల్లారిపోతుంది. అంటే నన్ను నేను మభ్యపెట్టుకుంటూ బతుకుతున్నాను అనమాట. ఆ మాటలు మంచి మాటలా, చెడ్డ మాటలా, మంచోట మరొకటి ఇంక నాకు అనవసరం. నాకేంటంటే నేను చచ్చిపోవాలన్న ఆలోచన నా నుంచి రాకూడదు, కానీ ఈ పూట నాకు గడవాలి. అది తెలిసింది. ఇది నమ్మ నా పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని గురుగారు. నిజం నాన్న, ఇది నాకు గెలుపు కాదు నాన్న, ఓటమే. ఈ గెలిచానా ఓడానా? ఇంతమంది ప్రజలు, నా అభిమానులు ఎంతమంది ఉన్నారు, గెలిచానా ఓడానా? కానీ ఆ రోజు మా పిల్లాడిని నేను చూసిన దుస్థితి, నేను పిల్లల్ని ఇలాగ పెంచుకొచ్చాను. పుట్టినప్పటి నుంచి అలా లాక్కుంటూ వచ్చాను పిల్లల్ని. వాళ్ళని ఎప్పుడు నేను పశ్చాత్తాపం ఒకటి ఉంటుంది, మనం పిల్లల్ని పట్టించుకోలేదనే పశ్చాత్తాపం. నాకు ఆ పశ్చాత్తాపం లేదు.
పిల్లల పట్ల నా బాధ్యతని వహించాను. కానీ భగవంతుడే ఆయన కూడా నన్ను అన్యాయం చేశాడు. మనుషులు అన్యాయం చేసి, భగవంతుడు అన్యాయం చేస్తే నేను ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? చెప్పండి. కుటుంబ పరిస్థితులు కొన్ని అన్నీ చెప్పుకోలేమమ్మా. అవును. ఎన్నో రొచ్చులుంటాయి. అందరికీ అన్నీ చెప్పుకోలేం. ఆ విధంగాను కూడా అవస్థ పడ్డాను. ఎన్నో అవస్థలు పడ్డాను.